కామెడీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్నారు. స్టోరీ లేకపోయినా పర్వాలేదని అనిపిస్తుంది. మీ అభిప్రాయంలో స్టోరీ సినిమాకి ఎంత ఇంపార్టెంట్? సినిమాకి కథ తల్లి, దర్శకుడు తండ్రి. తల్లి లేకుండా కుటుంబం సాగదు. అలాగే కథ లేకుండా సినిమా ముందుకు వెళ్ళదు. పూర్వం సినిమాల్లో కథాగమనానికి కథానాయకుడు ఎంత ఇంపార్టెంటో కమేడియన్ కూడా అంతే పక్క నుంచి ఇంపార్టెంట్. ఆయన సలహాలు ఇస్తుండేవాడు, లేకపోతే ఇలా చేస్తే బాగుంటుందని కథలో ఒక భాగంగా ఉండేవాడు కమేడియన్. ఇప్పుడు హీరోయే కమేడియన్, హీరోయే విలన్, హీరోయే హీరో. తర్వాత పంచ్ డైలాగ్ అని ప్రత్యేకంగా వచ్చింది ఇప్పుడు ఇండస్ట్రీలోకి. ఏదో డైలాగ్ అయితే దాన్ని ఏమో తిరిగి రివర్స్గా తిరిగి కొట్టడం అన్నది. ఆ పంచ్ డైలాగ్ వచ్చిన తర్వాత ఏదో తాత్కాలికంగా మీకు సంతోషాన్ని ఇస్తుంది తప్ప అది పూర్తిగా పర్మనెంట్గా ఉండే డైలాగ్ కాదు. ఉదాహరణకు మాయాబజార్లో డైలాగ్ తీసుకోండి, అవి నేటికి ఏనాటికి అవి సుప్రసిద్ధంగా ఉంటాయి కూడాను. చంద్రుడు ఉన్నంతకాలం ఆ చంద్ర తారార్కం డెఫినెట్గా ఆ డైలాగులన్నీ ఉండిపోతాయి. పూర్వం సినిమాలతో ఉన్న డైలాగులన్నీ కూడా ఉండిపోతాయి. కానీ ఇప్పుడు ఫలానా సినిమాల ఒక డైలాగ్తో సహా ఏదైనా చెప్పడానికి ఎవరికైనా డైలాగ్ ఉందా? లేదే. ఇప్పుడు మాయాబజార్ చెప్పమని చెప్తారు, గుండం కథలో చెప్పమని చెప్తారు, లేకపోతే ఇంకేదో సినిమాలు వెలుగు నీళ్ళలో చెప్పమని డైలాగులు చెప్తారు, తోడుకోడలో డైలాగులు చెప్పమని చెప్తారు. ఇప్పుడు కొత్త సినిమాల్లో ఏ డైలాగ్ అని చెప్పమని ఎవరికైనా ఏదో ప్రత్యేకంగా కంఠస్థం పెట్టి చెప్పాలి తప్ప పూర్వలక సినిమా చూసి వినగానే ఆ డైలాగ్ ఎందుకు మనసులో ఉండిపోయేది. అట్లా చెప్పారు, అంత అద్భుతంగా ఉండే డైలాగ్. ఇప్పుడు అదేం లేదు కదా. అంచేత ఏదో ఒక కావాల్సిన ఇన్సర్ట్ చేయటం అనమాట, ఒక ట్రాక్ని ఇన్సర్ట్ చేయడం. కామెడీ ట్రాక్ అంటే ఒకటి ఇన్సర్ట్ చేసేయాలి. కథకి సంబంధం లేదు, కథ వేరు, కామెడీ ట్రాక్ వేరు. కామెడీ ట్రాక్ ఎలా ఉంటుందంటే ఓన్లీ టక్కన ఒకసారి నవ్వేసి మర్చిపోవటానికే. అందుకని కథాగమనంతో ఎటువంటి సంబంధం లేకుండా ఉంటే కామెడీ ట్రాక్స్ వస్తాయి. అందుచేత కథాగమనంతో పెనవేసుకుపోయి ఉండే డైలాగ్కి, పెనవేసుకుపోయి ఉండే కామెడీ ట్రాక్కి, ప్రత్యేకంగా రాసిన కామెడీ ట్రాక్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో కథ ఎప్పుడు సినిమాకి హార్ట్. ఈ కాలంలో వస్తున్న సినిమాలన్నీ ఒకేలా ఉంటున్నాయి. సినిమా అయిపోయి బయటకు వచ్చాక హీరో హీరోయిన్ పేర్లు కూడా గుర్తుండటం లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది? నేను ఇప్పుడు 160 సినిమాలు ప్రమారం చేశానండి. అందులో 100 సినిమాలు అమ్మాయికి తండ్రిగా చేశాను. ఆ అమ్మాయి ఎవరో కూడా ఇప్పటికీ ఒక పేరు కూడా చెప్పలేను, ఎక్సెప్ట్ 2-3 నేమ్స్ తప్ప. ఎందుకంటే ఒకసారి వచ్చిన అమ్మాయి మళ్ళీ ఇంకా రెండోసారి స్క్రీన్ మీద మళ్ళీ కనబట్టలేదు. ఓన్లీ ఫ్యూ పీపుల్, 3-4 హీరోయిన్స్ మాత్రమే మళ్ళీ కనబడుతుంటారు మనకి రిపీటెడ్గా. ఒక 2-3 ఇయర్స్ నుంచి అది కూడా అన్నాం, ఇంతకుముందు అది కూడా లేదు. సో సినిమాలో ఏమైపోయిందంటే అమ్మాయి క్యారెక్టర్ ఏంటంటే హొయ్యలో ఒలగపోయటానికి మాత్రమే పనికి వస్తుంది. ఇప్పుడు సావిత్రి గారు, అంజలి గారు చేసిన క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్లు ఎవరు ఏ అమ్మాయిని చేయగలిగితే నేను ఛాలెంజ్ చేస్తాను. దే కెనాట్ డూ ఇట్. బికాస్ నటనకి వాళ్ళకు వరవడి దిద్దిన మహానుభావులు వాళ్ళందరూ. దేవదాసులో పార్వతి పాత్ర చేయడానికి ఇప్పుడు తీసామనుకోండి, ఎవరు చేస్తారు చెప్పాను, నాకు చెప్తాను నేను. అలాగే కొన్ని క్యారెక్టర్స్ చేస్తే అంత అంటే ఈవిడ తప్ప ఇంకెవరు ఈ క్యారెక్టర్ చేయలేరు అన్నట్టు ఉండేవి క్యారెక్టర్స్. ఇప్పుడే అదేం అక్కర్లేదు. యూ షో సంథింగ్ అండ్ యూ విల్ గెట్ ఇట్. అంచేత సినిమాలు మరి ఎలా సక్సెస్ అవుతాయండి? వరవడి సినిమాలు నేను ఒక కత్తి పట్టుకొని హీరో 100 మందిని కొట్టగలడు. నేను ఒక్కడిని వెళ్తే నాకు కొడితే నేను తిరిగి కొట్టలేను. ఏ హీరోయిన్ నేను చెప్తున్నాను, కెన్ వీ. బట్ వంటి ఎక్కువ చేసి చూపించడమే సీరియల్లో ఆడే గొప్పతనం. ఏదైనా సరే ఒక బ్యాడ్ థింగ్ కానీ గుడ్ థింగ్ కానీ ఎక్కువ చేసి చూపించాలి, తప్పదు. అదే సినిమా అవుతుంది. అలాగని ఒక మనిషి 2 కొట్టగలడు, 1 కొట్టగలడు, 4 కొట్టగలడేమో. కానీ 100 మందిని 200 మందిని ఒక చేత్తో కొట్టగానే 2 మేడల నుంచి ఎగిరిపోయి అవతల పడిపోయి అక్కడ ఆ గోడ గుద్ది ఆ గోడ ఏమో డైరెక్ట్గా బద్దలైపోయి ఎక్స్ట్రీమ్. ఇవన్నీ ఇంగ్లీష్ సినిమాల్లోంచి తీసుకోవడం. కొన్ని ఇంగ్లీష్ సినిమాలు ఏంటంటే కొంచెం న్యాచురల్టీ చూపించడానికి చెట్ల నుంచి కూడా పరిగెత్తుకొని నడుచుకెళ్ళిపోవటం, లేకపోతే వైర్లు కట్టి ఏదో చేయడం చేస్తే అది ఇక్కడ మనకి ఎలా కుదరదు కదా. బికాజ్ వాళ్ళ టెక్నిక్ వేరు, మన టెక్నిక్ వేరు.
వాళ్ళు తీసే సాంప్రదాయం వేరు, మనం తీసే సాంప్రదాయం వేరు. ఇంగ్లీష్ సినిమాలో డైవర్స్ ఇస్ కామన్ అనుకోండి, ఇక డైవర్స్ కామన్ కాదే మనకి. డైవర్స్ అనేసరికి మనం చాలా బాధపడతాం. ఆ డైవర్స్ ఇస్ నథింగ్ ఈజ్ దేర్ ఫర్ దట్. డైలీ మంచినీళ్ళ ప్రాయం అట్లా దాన్ని తీసుకొచ్చి మన దాంట్లో పెడతా ఉంటే ఎలా అవుతుంది? మన తాలూకా సంస్కృతి వేరు, సాంప్రదాయం వేరు. ఈ సంస్కృతిని సాంప్రదాయాన్ని మనం ప్రతిబింబించేటట్టు సినిమాలు తీయాలి తప్ప ఎవరి సంస్కృతినో ఎవరి సాంప్రదాయాన్ని చూపిస్తామంటే సినిమా ఎలా సక్సెస్ అవుతుంది? ఇప్పుడు అవతార్ సినిమా తీశారు, ఆ పండోర గ్రహం మీద ఏదో ఉన్నారు, వాళ్ళందరూ చూశారు. వాళ్ళు దానికి సైంటిఫికల్ రీజన్ చూపించారు. ఆ సైంటిఫికల్ రీజన్ లేకుండా ఏ సినిమాలు తీయలేము. ఇప్పుడు జురాసిక్ పార్క్ ఉంది, సైంటిఫికల్ రీజన్ దే హావ్ షోన్. అక్కడ మనం ఆ రీజన్స్ దగ్గర మనం ఫెయిల్ అవుతున్నాం. వీ కెనాట్ షో ది రీజన్. సే వాడు తప్పు చేశాడు, పూర్వం సినిమాలు ఏంటంటే తప్పు చేస్తే లాస్ట్లో పొరపాటు అయిపోయింది, క్షమించండి, తప్పు చేసి మీలో కలుపుకోండి, నన్ను మీతో బతకడానికి నాకు మార్గాన్ని ప్రసాదించండి అని వీళ్ళని కోరుకునేవాడు. ఇప్పుడు అలా తప్పు చేస్తే ఫాదర్ అయినా సరే, మావైనా సరే, అల్లుడైనా సరే, కొడుకైనా సరే, తండ్రి చంపేయమంటే ముందు కత్తిచ్చి చంపేయమంటే. ఇవాళ భార్య కూడా చెప్తుంది భర్తని, వాడేవాడు మధ్యలో వచ్చాడు చంపే అన్నయ్య అని. ఘోరాతి ఘోరమైనటువంటి విషయం ఇది. అంటే వీఆర్ టీచింగ్ ది పీపుల్ ఏ విధంగా హింసని ప్రేరేపించాలి మనం అనేది నేర్పుతున్నాం. మనం అహింసాయుతంగా అలా జీవించాలని ఎక్కడ చెప్పడం లేదు మనం. ప్రతిదానికి హింస.